హే గైస్, ఏపీ ఎంసెట్ కి సంబంధించి మనకి 13th నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి కదా. సో దానికోసం మీ ఇంటికాడ కూర్చుని మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎక్కడన్నా డౌట్ వస్తే కింద కమెంట్స్ అయితే చేయండి. సో జూలై 13th ఓపెన్ చేయగానే మనకి సర్టిఫికేట్స్ రీ అప్లోడ్స్ కింద మనకి వెబ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఏపీ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఈ రెండు ఎంటర్ కొట్టాక సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఎంసెట్ కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత సో ఆ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, నేము, డిస్టిక్, యూనివర్సిటీ టైప్ అయితే వస్తుంది. సో హాల్ టికెట్ నెంబరు, నేమ్ అయితే మీకు అక్కడ ఆల్రెడీ వచ్చేస్తాయి. సో డిస్టిక్ లో మనకి ఇక్కడ మాక్సిమం అందరూ ఆల్ అని పెట్టుకోండి, మీకు అన్ని కాలేజీలు లిస్ట్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇలాగ ఆల్ పీవీటీ యూనివర్సిటీ ఎస్ఎఫ్ అండ్ యూనివర్సిటీ ఎస్ఎస్ అని అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ యూనివర్సిటీ ఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్ ఉంది కదా, టిక్ మార్క్ అయితే పెట్టున్నారు కదా. సో ఆ రెండు అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే యూనివర్సిటీ ఎస్ఎఫ్ అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. సో మీరు సొంతంగా అయితే వెళ్ళి మీరు ఓన్గా ఫీజు అయితే కట్టుకోవాలి. అండ్ ఎస్ఎస్సి కూడా అంతే. సో ఈ రెండు అయితే క్లిక్ చేయకండి. సో ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఈ మూడింటిలో మనం కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ కింద కనబడుతుంది కదా, సో ఈ బాక్స్లో అయితే మొత్తం సో ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ లిస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పైన డిస్టిక్లో మీరు స్పెసిఫిక్ డిస్టిక్ కానీ చేసుకుంటే మీకు ఆ కాలేజెస్ అయితే ఇక్కడ రావటం అయితే జరుగుద్ది. సో అప్పుడు మీరు ఇప్పుడైతే మనకి ఆల్ నొక్కితే మీకు అన్ని కాలేజెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్స్ కనబడుతున్నాయి కదా. సో అక్కడ మీకు స్పెసిఫిక్ బ్రాంచ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే మీకు ఇక్కడ అంటే ఈ బాక్స్లో అయితే యాడ్ అవుద్ది. సో దీని తర్వాత మీకు ఒకవేళ పైది కిందది పైది కావాలంటే ఇక్కడ అప్ సింబల్ నొక్కితే పైకి వెళ్తుంది అండ్ డౌన్ సింబల్ నొక్కితే డౌన్కి వెళ్తుంది అనమాట. ఆ కాలేజీ ఒకవేళ మీరు పొరపాటున పెట్టేస్తే సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనబడుతుంది. సో ఈ డిలీట్ ఆప్షన్ నొక్కితే మీరైతే ఆ కాలేజీ డిలీట్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ పెట్టుకోవచ్చు. వైట్ అండ్ ఎల్లో కలర్ అయితే మీరు పెట్టుకోకూడదు, ఎందుకంటే అది ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మీరు సెల్ఫ్గా అయితే కట్టుకోవాలి ముందు చెప్పినట్టు. ఒక ఆర్డర్లో కాలేజెస్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చినట్టు ఇక్కడ సేవ్ అయితే కొట్టాలి. సో ఇక్కడ సేవ్ కొడితే ఏంటంటే మీరు 2 daysలో మీరు మార్చుకోవచ్చు అండ్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీజ్ నొక్కితే ఇంకా అక్కడతో ఈ లాక్ అయిపోతాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి కదపలేవు, ఇంకా అలా ఫిక్స్ అయిపోతాయి. సో ఏవైతే చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మార్చుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు తర్వాత సేవ్ కొట్టిన తర్వాత మీకైతే ఇప్పుడు సేవ్ కొట్టిన తర్వాత మనకి ఇలాగా మీరు ఏం పెట్టుకున్నారో సో అవైతే మనకి ప్రింట్ తీసుకోవడానికి సో ఆ జిరాక్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ మీ దగ్గర ప్రింటర్ లేకపోతే క్లోజ్ నొక్కేసి నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఈ లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ లిస్ట్ మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇలా అయితే మీరు ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఫోన్స్ ఉంటే ఫోన్లో ఇలా అయితే చేసుకోండి. ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఈజీగా మీకు ఎంత టైం కావస్తే అంత టైం ఆలోచించుకొని సరిగ్గా అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ రిపోర్టింగ్ ది కాలేజ్ ఎలా చేయాలి, సో ఏమేమి రూల్స్ ఉంటాయి అనే నెక్స్ట్ వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.